ఆంధ్రప్రదేశ్కు సీఎం అవ్వాలన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆశలకు గండిపడింది. అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్లగా అధికారులు తిరస్కరించారు. అప్పటికే నామినేషన్ వేసే సమయం మించిపోవడంతో ఆయన పాల్ నామినేషన్ను తీసుకోలేదు. దీంతో కేఏ పాల్ ఒకంత ఉద్వేగానికి గురయ్యారు. తనపై చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ కుట్ర పన్నారంటూ ఆరోపించారు. తాను గెలుస్తారన్న భయంతోనే ముగ్గురు కలిసి కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో కేఏ పాల్ ఒక విచిత్రమైన వ్యక్తి. పైకి కామెడీగా కనిపిస్తున్నా తానొక సీరియస్ పొలిటీషియన్ అని పాల్ చాలాసార్లు చెప్పుకున్నారు. అంతేకాదు, ఈసారి అధికారం మాదే, నేనే సీఎం అంటూ హడావిడి చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీదే అధికారమంటూ ఊదరగొట్టారు. చివరికి 175 స్థానాలకు గాను కేవలం 80 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారు. అధికారం తమదే అన్న నాయకుడు అన్ని స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేయలేదు. ఇక అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే కేఏ పాల్ మాత్రం ఫన్నీ కామెంట్లతో మీడియాలో కనిపించారు. తానొక సీరియస్ పొలిటీషియన్ అని చెప్పుకునే కేఏ పాల్ చివరికి తన నామినేషన్ కూడా వేసుకోలేకపోయారు. తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన భీమవరంలో పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. నామినేషన్ వేసేందుకు ఆయన ఆలస్యంగా వెళ్లడంతోనే అధికారులు ఆయన నామినేషన్ను తీసుకోలేదు. ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పాల్ ఇన్ని రోజులు అధికారం మాదేనంటూ ప్రచారం చేసిన పాల్ చివరికి తన నామినేషన్ కూడా వేసుకోలేని పరిస్థితి. దీంతో కేఏ పాల్ అసెంబ్లీ పోటీ నుంచి తప్పుకున్నట్లయింది. భీమవరంలో ఆలస్యమైందంటూ అధికారులు తన నామినేషన్ పత్రాలను తీసుకోకపోవడంతో పాల్ వారిపై మండిపడ్డారు. వారితో వాగ్వాదానికి దిగారు. నరసాపురంలో ఎంపీ నామినేషన్ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందంటూ పాల్ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానో అన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చంద్రబాబు, జగన్, పవన్ కుట్ర చేశారని పాల్ ఆరోపించారు. ఎంపీగా నరసాపురంలో గెలిచి తానేంటో చూపిస్తానని పాల్ స్పష్టం చేశారు. ఇప్పుడు నన్ను భీమవరంలో ఎమ్మెల్యేగా తిరస్కరించడం ఇది ఒక బ్లాక్ డే. వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి కొడుకైన జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారో అయినప్పటికీ జయం మనదే. నర్సాపూర్ని నార్త్ అమెరికాలో 1 సంవత్సరంలో చేసి చూపిస్తా. అసెంబ్లీకి నామినేషన్ సమర్పించలేకపోయినా నరసాపురం ఎంపీ స్థానానికి మాత్రం కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే పాల్ దాఖలు చేసిన నామినేషన్లో చాలా ఖాళీలను అలానే వదిలేసినట్లు తెలిసింది. దీంతో కేఏ పాల్ నామినేషన్ పరిస్థితి ఏంటనే సందేహం వ్యక్తమవుతోంది. ఇవాళ అధికారులు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ స్క్రూటినీలో నామినేషన్ పత్రాలను సక్రమంగా పూర్తి చేయకపోయినా, కొన్ని ఖాళీలను వదిలేసినా ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకవేళ అదే జరిగితే కేఏ పాల్ నరసాపురం పోటీ నుంచి కూడా తప్పుకోక తప్పదు.